ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తాను. ఇదే అనమాట లిస్ట్, మీకు కూడా బాగా చూపించు. ఇక్కడ అండ్ ఈ సైడ్ గిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ ఏ థింగ్స్ అంటే ఓల్డ్ బుక్స్ అండ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. నేనైతే ఓన్లీ ఓల్డ్ బుక్స్ మాత్రం కలెక్ట్ చేస్తాను. అంటే ఊరంతా తిరిగితే వచ్చిన బుక్స్ ఇవి. వాటిలో కొన్ని ఉన్నాయి. సో మా అక్క బుక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. సపోజ్ గైస్ ఇలా రాసేసిన పేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ప్యూర్గా చేస్తారు. దాన్ని ఐటీ సినిమాస్, దాన్ని రీసైక్లింగ్ అంటారు అనమాట. ఆర్ ప్లాస్టిక్ ఐటమ్స్ని కూడా రీసైక్లింగ్ చేస్తారు గైస్. అండ్ ఇలా పాడైపోయిన నా బుక్ ఆర్ ప్యూర్ వైటీ పేజ్, నాట్ వైటీ పేజ్. వెయిట్ ఏ సెకండ్ గైస్. ఇలా రాసేసి ఉన్న బుక్స్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ప్యూర్ పేజ్ లాగా రెడీ చేస్తారు. దాన్ని ఐటీ సినిమాస్ రీసైకిల్. నాకంటే ఆ రీసైకిల్ కూడా గుర్తులేదన్నమాట. చాలా వరకు వచ్చేసాయి. రేపు నేను పేరెంట్ పికప్ కిందే వెళ్ళాల్సి వస్తుంది. అనుకోగలుగుతా వ్యాన్లో పోతే నా వల్ల మా అక్క వ్యాన్లో వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని బుక్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డైరీ ఒకటి చాలా వచ్చాయి. ఊరంతా తిరిగేశాను. ఊరంతా తిరిగితే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరి బుక్స్ ఇచ్చారు. వాళ్ళ ఓల్డ్ బుక్ సుజిత్తు అందరు ఇచ్చారు గైస్. అండ్ మీకు కూడా రీసైకిల్ చేయాలి ఆర్ మీ పిల్లలు ఆర్ చూసేదే పిల్లలు అనుకోండి, మీ స్కూల్కి కూడా ఇలా వస్తే డెఫినెట్లీ బుక్స్ మాత్రం ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ప్యూర్గా చేసుకొని ఇస్తున్నారు. ఎందుకంటే ట్రీస్ని వేస్ట్ చేయకూడదు. మెయిన్ మనకు ఆక్సిజన్ కావాలి కదా, ఆక్సిజన్ కావాలంటే ఈ థింగ్స్ ఫాలో అవ్వండి. అండ్ వస్తారు. అండ్ మనకు ఇలా బ్యాగ్ మీద వస్తుంది. మనం ఇక్కడ పేరు కూడా రాసుకోవాలి. పురంధేశ్వరి రెడ్డి 3rd C సెక్షన్. ఆ పికాక్ అని నేను రాసుకున్నాను ఎందుకంటే నాదని. అండ్ ఆ 2 sides రాసుకోవాలన్నమాట. మీకు కూడా సేమ్ ఇలాంటి బ్యాగ్ స్కూల్లోనే ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వండర్ అని కూడా ఉంది కదా. సో దాని గురించి స్కూల్ వాళ్ళు ఇస్తారు గైస్. మీరు కూడా డెఫినెట్లీ ఇలా అయితే చేయండి. చెట్లను నరక్కుండా ఇలా చేయొచ్చు.